రాముడి విరాళాల చోరీపై అయోధ్య ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాల రాజీనామాని ధృవీకరించింది. రాముడి వెండి ఇటుకలు, ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లుగా తెలిపింది. అయితే విరాళాల చోరీపై కేంద్రం వాస్తవాలని దేశ ప్రజల ముందుంచాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై సిట్ దర్యాప్తు స్పీడ్ అందుకుంది. 8 మంది నిందితులకు కోర్టు సోమవారం వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సీసీటీవీ అనాలిసిస్ పై విరాళాల లెక్కింపు ప్రక్రియపై సిట్ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. అయోధ్య విరాళాల లెక్కింపులో 39 రోజుల్లో 70 దొంగతనాలు జరిగినట్టు సిట్ గుర్తించింది. విరాళాల లెక్కింపుపై బ్యాంకులు, ట్రస్ట్ మధ్య కుదిరిన మార్గదర్శకాలను పట్టించుకోలేదని తెలిసింది. ప్రధాన నిందితుడిగా ఉన్న టిన్ను యాదవ్ దగ్గర ఎవరి అనుమతి లేకుండానే విరాళాల బాక్స్ తాళాలు ఉన్నట్టు గుర్తించారు. 3 ఏళ్లలో విరాళాల ఆడిట్ లెక్కలపై కూడా సిట్ దృష్టి పెట్టింది. విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఎన్నో తప్పులను సిట్ గుర్తించింది. సిట్ దర్యాప్తులో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ 39 రోజుల్లో 70 దొంగతనాలు జరిగినట్టు సీసీటీవీ దృశ్యాల్లో బయటపడింది. 3 ఏళ్లలో విరాళాల లెక్కింపు సరిగ్గా జరగలేదని తేల్చారు. ఆలయంలో ఉన్న హుండీలకు, విరాళాల లెక్కింపు రికార్డులో ఉన్న హుండీలకు పొంతన కుదరడం లేదు. డమ్మీ హుండీలను ఆలయంలో పెట్టి భక్తుల కానుకలను మాయం చేసినట్టు తెలుస్తోంది. హుండీ లెక్కింపు సిబ్బంది దుస్తులకు జేబులుండవు, కానీ అయోధ్యలో ఈ నిబంధనను పాటించలేదు. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహం ముందు హుండీలో భక్తులు డబ్బులు, బంగారం, ఇతర విలువైన కానుకలను సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన కానుకలను సీక్రెట్ గదికి తరలిస్తారు. అయితే విరాళాల లెక్కింపు సమయంలో నిందితులు సీసీటీవీ రికార్డును స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత విరాళాల రికార్డును తారుమారు చేశారు. దొంగిలించిన విరాళాలను ఎంతో చాకచక్యంగా నిందితులు ఆలయం బయటకు తరలించినట్టు తెలుస్తోంది. అందుకే సిట్ నిందితుల ఇళ్లలో సోదాలు చేసింది. సోదాల్లో 2 కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని పట్టుకున్నారు. అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై రాజకీయ మంటలు కొనసాగుతున్నాయి. సిట్ దర్యాప్తు తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. చోరీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన వాళ్లను వదిలేసి చిన్న స్థాయి సిబ్బందిని అరెస్టు చేస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం వాస్తవాలను వెల్లడించడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు విరాళాలు ఇచ్చారని అన్నారు ప్రియాంక. పేదలు కూడా భక్తిభావంతో చందాలిచ్చారని, విరాళాల చోరీతో లక్షలాది మంది మనోభావాలను గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. Those who believe and those who have faith gave donations and now those donations have been stolen. I think it is tragic. I think it is shameful and the government needs to inquire into what has happened, how it has happened and why it has happened. Many did, in fact, it was a big drive and so they should also be responsible. If people have given, women have given from their savings, from their homes, poor people have given. It's not just funds that have been given by big corporates. These are funds which have been collected from every citizen and there was a drive to collect them. So who's responsible? If you collected them, it's your responsibility to keep them safe. విరాళాల చోరీ, చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాపై అయోధ్య ట్రస్ట్ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు రాజీనామాలను ధృవీకరించిన ట్రస్ట్ ఇంకా వాటిని ఆమోదించలేదని తెలిపింది. రానున్న ట్రస్ట్ సమావేశంలో రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సిట్ దర్యాప్తు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపింది. రాముడి కానుకలు సురక్షితంగా ఉన్నాయని ప్రకటించింది. బంగారం, వెండి ఇటుకలు, నగలు భద్రంగా ఉన్నట్టు తెలిపింది. అయోధ్య రాముడి విరాళాలను చోరీ చేసిన వాళ్లకు కఠిన దండన తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరిగేందుకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది.